మరొకసారి ఉదయకాల సమయంలో మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క నిండు వందనాలు. నిన్నటి దినాన ఉదయకాల సమయంలో మనము కీర్తనల గ్రంథము 66 అధ్యాయం 18వ వచనం చదువుకున్నాం. నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన యెడల దేవుడు నా మనవి వినకపోవుననే మాటను గురించి మనం ఆలోచన చేసి ఉన్నాం. హృదయంలో పాపం ఉంచుకొని దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు, అంగీకరించడు అనే విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. ఈరోజు గనక ఉదయకాల సమయంలో ఇంకొక మాటను మనం చదువుకున్నట్టయితే 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16 నుంచి కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తే ఇక్కడ కొన్ని చక్కటి మాటలు రాయబడ్డాయనే విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. 16వ వచనంలో అంటున్నాడు, యెహోవా ఊరియా భార్య దావీదుకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. చూడండి, యెహోవా ఊరియా భార్య దావీదు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను అనే మాటను 16వ వచనంలో చదువుతున్నాం. 17వ వచనంలో ఒకసారి చూసేసరికి ఏమంటుంది ఇక్కడంటే, దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి, దావీదుని గురించి ఇక్కడ రాయబడింది. దావీదు ఏం చేస్తున్నాడట? ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బ్రతిమాలగా, బిడ్డ కొరకు ఏం చేస్తున్నాడట? దేవుణ్ణి బ్రతిమాలుతా ఉన్నాడు. అంటే బ్రతిమాలడం అంటే దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడనే విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. అందుకనే దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బ్రతిమాలగా, రాత్రంతా కూడా ఉపవాసం ఉండి దేవుణ్ణి బ్రతిమాలినట్టు మనము చూస్తూ ఉన్నాం. ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయకుండెను. చూడండి, ఇక్కడ రాత్రంతా కూడా ఉపవాసం ఉన్నాడు, దేవుణ్ణి బతిమాలాడు, రాత్రి భోజనము చేయకుండా ఉండి దేవుణ్ణి ప్రార్థించినట్టు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి అంతవరకు దావీదుకు అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటేనే దావీదు రాజుగా ఎన్నికయ్యాడనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. అందుకనే దేవుడు ఏమన్నాడంటే దావీదుని గురించి, దావీదు నా హృదయానుసారుడు అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉంటాం. కనుక మరి దావీదు ప్రార్థన చేస్తే దేవుడు వినలేదు. 18వ వచనంలో చూసేవరకంటే 7వ దినమున బిడ్డ చావగా, చూడండి 7వ దినమున ఏమైపోయిందంటే బిడ్డ చనిపోయింది. అంటే ఆ బిడ్డ కొరకు దావీదు చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదో నీకు నాకు మనందరికీ తెలుసు. ఎందుకంటే మరి ఆ బిడ్డ పాపంతో కన్న బిడ్డ గనక ఆ బిడ్డను మరి దేవుడు మొత్తినట్టు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆ బిడ్డ బ్రతకడము దేవునికి ఇష్టము లేదు. కనుకే అక్కడ దావీదు ప్రార్థనను దేవుడు అంగీకరించలేదు. దావీదు యొక్క ఉపవాసం వ్యర్థమైపోయింది. దావీదు ప్రార్థన వ్యర్థమైపోయింది. దావీదు భోజనం చేయకుండా ఉండడం వ్యర్థమైపోయింది. దావీదు రాత్రంతా కూడా నిద్ర లేకుండా ఉండడం వ్యర్థమైపోయిందనే విషయాన్ని మనమందరం కూడా